హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో జొన్న పిండితో సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌ని చేసి చూపించబోతున్నా. ఇప్పుడు మనం జొన్న పిండితో ఎక్కువగా రొట్టెలను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు ఒకే రకంగా రొట్టెలు చేసి పెట్టామంటే ఇంట్లో వాళ్ళకి అంత రుచించదు. పిల్లలైతే అస్సలు తినరు. ఇలా చేసి పెట్టారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అంతే కాకుండా ఇందులో మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. మరి వీడియోలోకెళ్ళి చూసేద్దామా? దీనికోసం జొన్న పిండిని 2 కప్పులు ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టండి. అదే కప్పుతో 1:30 కప్పు నీళ్ళని వేసి మరిగించుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పులకి 1:30 కప్ అయితే పర్ఫెక్ట్‌గా వాటర్ సరిపోతాయండి. ఇప్పుడు జొన్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును వేయండి. ఉప్పు అనేది చాలా తక్కువగా వేసుకోవాలి జొన్న పిండిలోకి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని, ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు తరుగు, 2 స్పూన్ల దాకా పచ్చి శనగపప్పును గంట పాటు నానబెట్టి వేసుకోండి. అలాగే మరొక 2 స్పూన్లు వేరుశనగ విత్తనాలను వేయించి పొట్టు తీసి ఇలా బేడలుగా తయారు చేసుకొని వేసుకోండి. ఇవి పూర్తిగా ఆప్షనల్. వేసుకున్నామనుకోండి రొట్టెలో అక్కడక్కడ తగులుతూ తినడానికి చాలా చాలా బాగా ఉంటాయి. ఇందులో మనకి ఐరన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా చిల్లీ పౌడర్‌ని, అలాగే జీరా పౌడర్‌ని కూడా వేసుకోవాలి. మీరు చిన్న పిల్లల కోసం చేస్తున్నట్టయితే పచ్చిమిర్చిని స్కిప్ చేయండి. పిల్లలకి పంటి కింద తగిలాయంటే కారం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని, ఇప్పుడు మనం మరిగించిన వేడి నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోండి. జొన్న పిండి అనేది మనం ఆడించిన వెంటనే తయారు చేస్తున్నట్టు అయితే అంటే 1, 2 రోజుల్లో వాటర్‌ని తక్కువ పీల్చుకుంటుంది. అదే మనం జొన్న పిండిని పట్టించాక వారం రోజుల తర్వాత అలా అయితే మాత్రం ఎక్కువ వాటర్‌ని పీల్చుకుంటుంది. అందుకని ఇక్కడ వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా మెజర్‌మెంట్‌తో చెప్పలేము. కాకపోతే 1:30 కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్ మెజర్‌మెంటే. కొన్ని అటు ఇటుగా. అందుకనే మీరెప్పుడైనా సరే 2 కప్పుల దాకా మరిగించండి. వాటర్ ఎంత పడతాయో చెక్ చేసేసుకోండి. నాకైతే 1:30 కప్ అనేది పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ కాబట్టి నేను ఇక్కడ 1:30 కప్పు మొత్తం వేసేసుకొని పిండిని ఇలా గట్టిగా నొక్కి పెట్టేస్తున్నాను. ఎందుకంటే వేడి వల్ల పిండి అనేది మనకి బాగా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇలా పిండంతా బాగా కలిసాక నొక్కి పట్టేసేసి 10 నిమిషాల పాటు పక్కనుంచేసేసుకోండి. ఈలోపు ఇందులోకి నేను ఒక సింపుల్ కర్రీనైతే చేసి చూపించబోతున్నా అండి. ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పును ముందే ఉడికించి మెత్తగా మెదిపి పెట్టేసేసుకున్నాను. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి తెలుసు కదండీ! పప్పుని ఎలా ఉడికించుకోవాలో. వీడియో లెంత్ ఎందుకని అలా మీకు ఉడికించి మెదిపినది చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చా పచ్చగా దంచేసేసుకొని మరొకసారి ఈ పోపునంతా బాగా వేయించండి. పోపు బాగా వేగిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి 4 టమోటాలని బాగా పడినవి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఈ పప్పులోకి టమోటానే మెయిన్ అండి. అందుకని టమోటాలని కాస్త ఎక్కువగానే వేసుకోండి. ఈ టమోటాలని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించండి. అప్పుడు మనకి టమోటాలనేది బాగా సాఫ్ట్‌గా అయిపోతాయి. చూసారుగా ఇక్కడ టమోటా అంతా కూడా సాఫ్ట్‌గా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్‌ని వేసుకోండి. నేను ఒక స్పూన్ దాకా వేస్తున్నాను. అలాగే ఇందులోకి ధనియాలు, అలాగే జీలకర్రని వేయించిన పొడిని వేసుకోండి. మీ దగ్గర కలిపినది లేకోకుంటే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే చిటికెడు పసుపును వేసుకోండి. తర్వాత ఈ మసాలాని ఒక నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు మెదిపి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని అలాగే గ్రేవీకి సరిపడా వాటర్‌ని వేసుకోండి. ఈ పప్పు అనేది మరీ పల్చగా ఉండకూడదు. అలా అని తిక్కగా ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటే పప్పు అనేది సరిపోతుంది. ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, అలాగే మరి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఈ పప్పులోకి మనం చింతపండు అదేనండి పులుపు వేయం. టమోటాలు మాత్రమే వేస్తాం. ఈ పప్పుని టమోటా పప్పు అని పిలుస్తారు. అలాగే మసాలా పప్పు అని కూడా పిలుస్తారు. ఇందులోకి మనం చిల్లి కారం, కొద్దిగా ధనియా, జీలకర్ర పొడి కూడా వేసాం కదండీ! అందుకని మసాలా పప్పు లేదా టమోటా పప్పు అని కూడా పిలుస్తారు. ఇది రుచి చాలా చాలా బాగా ఉంటుందండి. జొన్న రొట్టెల్లోకైనా, చపాతీ, అలాగే సద్ద రొట్టెలు ఇలా రొట్టెలు చేసుకునే దాంట్లోకైనా సరే, వేడి వేడి అన్నంలోకైనా సరే చాలా చాలా బాగా ఉంటుంది. చూసారుగా ఎంత క్విక్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మరి ఇంకెందుకు
మీరు కూడా ఒక్కసారి ఈ జొన్న రొట్టెతో పాటు ఈ పప్పును కూడా ట్రై చేయండి. రెండిటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం జొన్న పిండిని చూద్దాం. 10 నిమిషాలు టైం పట్టి ఉంటుంది కదా! కర్రీని ప్రిపేర్ చేసుకునే లోపు, ఈలోపు పిండి అనేది మనకి గోరువెచ్చగా అయిపోయి ఉంటుంది. ఇలా చేత్తో అంతా మెత్తగా చేసేసుకోవాలి. ఇలా మనం చేత్తో బాగా మెదుపుతూ తయారు చేసుకోవడం వల్ల పిండి అనేది జిగట వచ్చి రొట్టె చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చేతులకి తడిని చేసుకున్నామనుకోండి, పిండి ప్రతిసారి కూడా మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. పిండిని మెత్తగా సాఫ్ట్‌గా చేసుకున్నాక చేతులకు తడి చేసేసుకొని, ఇప్పుడు మనకి ఎంత సైజులో రొట్టెలు కావాలనుకుంటున్నామో అంత సైజులో పిండి ముద్దను తీసేసుకొని మంచిగా రౌండ్ షేప్‌లో చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బటర్ పేపర్ పైన తయారు చేస్తున్నానండి. బటర్ పేపర్ పైన చేసుకోవడం వల్ల రొట్టె అనేది మనం ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చు. బటర్ పేపర్‌కి కొద్దిగా నెయ్యిని కానీ, నూనెని కానీ అప్లై చేసేసుకొని, ఈ పిండి ముద్దను ఉంచేసేసుకొని, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎంత వీలైతే అంత పల్చగా రొట్టెలను ఒత్తుకోవాలి. ఇలా చేత్తో అంతా పల్చగా చూడండి. ఇలా మనం చివర్లను అంటూ వెళ్తూ ఉన్నామంటే చాలు రొట్టె అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఒకసారి చివర్లంతా కూడా రౌండ్ షేప్‌లో వచ్చిందో లేదో చెక్ చేసేసుకొని, ఇప్పుడు రొట్టెని తీసేసుకొని పెనం పైన వేసేసుకోవడమే. ఎంత ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చో చూడండి. పెనం వేడెక్కాక పెనం పైన ఈ బటర్ పేపర్‌ని వేసేసుకొని ఇలా తీసేసుకోవడమే. ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో చూడండి. రొట్టె చేయడం చాలా చాలా కష్టమని అనుకుంటూ ఉంటారు. ఇలా బటర్ పేపర్ పైన కానీ లేదా మీకి ఆయిల్ కవర్లుంటాయి కదా! ఆ కవర్ పైన కానీ చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అండి. మనం ఒక్కసారి మనసు పెట్టాము అంటే చాలు ఏదైనా సరే ఈజీగా తయారు చేసేసుకోగలం. ఇక్కడ చూడండి మీకు మరొక మెథడ్‌లో కూడా చూపిస్తున్నాను. మనం చేత్తోనే కాకోకుండా ఇలా రోటీ కర్రతో కూడా ఈ రొట్టెను ఒత్తుకోవచ్చు. మీరు రోటీ కర్రతో ఒత్తినా సరే మీకీ పిండనేది ఏమీ విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చూడండి ఇలా రోటీ కర్రకి కొద్దిగా నూనెను అప్లై చేసేసుకున్నారంటే రోటీ కర్రకు ఈ పిండి అనేది అంటుకోకుండా బాగా రొట్టెలనేవి వచ్చేస్తాయి. ఇలా మీకు నచ్చిన పద్ధతిలో చేతితో అయినా సరే లేదా రోటీ కర్రతో అయినా సరే ఒత్తి తయారు చేసేసుకోవచ్చు. మనం ఆల్రెడీ రొట్టె ఒత్తేటప్పుడు కొద్దిగా నూనె అప్లై చేసుకున్నాం కాబట్టి ఇక నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదండి. 2 వైపులా వీటిని అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసి తీసేసుకోవడమే. చూసారా ఎంత బాగా ఉన్నాయో? మనం తినేటప్పుడు అక్కడక్కడ వేరుశనగ విత్తనాలు, అక్కడక్కడ మనం పచ్చిశనగ పప్పును వేసాం కదండీ! అది కాలి బాగా ఫ్రై అయిపోయి రుచిగా ఉంటాయండి. చాలా చాలా హెల్తీ కూడా. ఇందులోకి మనకి ఐరన్ ఉంది, ప్రోటీన్స్ ఉన్నాయి. అలాగే బరువు తగ్గాలనే వారికి కూడా ఇది చాలా చాలా మంచిది. కాకపోతే మీరు నూనెను స్కిప్ చేసేసుకోండి. బటర్ పేపర్ పైన కాకుండా తడి బట్ట పైన కూడా ఇలాగే తయారు చేసేసుకోవచ్చు. క్లాత్‌కి తడించేసేసుకొని దానిపైన పిండి ముద్దను ఉంచి రొట్టెలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రం ఆ మెథడ్‌ని ఫాలో అవ్వండి. అంతేనండి. ఎంతో రుచికరమైన హెల్తీ జొన్న రొట్టెలైతే తయారైపోయాయి. ఎంత సాఫ్ట్‌గా ఉంటాయో చూస్తున్నారుగా. ఇక్కడ మనం చేత్తో ఇలా వించినప్పుడే మీకు తెలిసిపోతుంది. రొట్టెలు ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. పండు ముసలి వాళ్ళు కూడా తినేయొచ్చండి. అంత సాఫ్ట్‌గా ఉంటాయి. ఎంతో రుచికరమైన పప్పు, అలాగే ఇందులోకి మంచి కాంబినేషన్‌గా జొన్న రొట్టె. మరి మీరు ఈ రెండిటిని తయారు చేసేసుకొని, టేస్ట్ చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.